హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనులు రత్నకుమార్ గారికి మొట్టమొదట వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీవీలో వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు. వారిని దేవుడు దీవించిన గాక. రెండోదిగా సకల జనులకు సువార్త ప్రకటించడం అనే ఆజ్ఞ నేను పొందుకుని ఉన్నాను. దేవుడు నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ భారం నేను కలిగి ఉన్నాను. ఇది నా విశ్వాసంతో అనేక మందికి నాకు తెలిసిన వారితో పంచుకున్నప్పుడు వారంతా చెప్పారు అన్నమాట, అయ్యా మీరు టీవీలో వాక్యం చెప్పండి, మీకు మేము సపోర్ట్ చేస్తామని. కాబట్టి ఈ యొక్క సువార్తకు సపోర్ట్ చేసిన ప్రతి బిడ్డకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు, వారు ఇచ్చినటువంటి వాటికి నూరంతలుగా దేవుడు వారికి దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రాలు. మొట్టమొదటిగా ఈ యొక్క సమయంలో కొద్దిపాటి వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. ఈ వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని నివాసము నీవే. దేవుడు చాలామంది అనుకుంటారు ఎక్కడో పైన ఉన్నాడు, లేకపోతే అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అనుకుంటారు. కానీ దేవుడు ఎక్కడో లేడు. రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తిలోనూ కూడా దేవుడు నివాసం చేస్తాడు. దేవుని స్తోత్రాలు. ఆ వాక్యాన్ని మనం చూసినట్టయితే ఎక్కడ ఉన్నట్టు ఈ వాక్యము చూడండి. మొట్టమొదట దేవుని యొక్క మొట్టమొదటి నివాసం ఎక్కడ ఉందంటే నిర్గమకాండము 35వ అధ్యాయము 21వ వచనంలో చూసినప్పుడు చదవము. 21వ వచనం. తరువాత స్తోత్రం. చూడండి, అసలు మొట్టమొదటి వాక్యం మనం చూసినట్టయితే ఈ ప్రత్యక్ష గుడారం కట్టమనే భారం బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మోషే గారికి ఇచ్చాడు. దేవుని స్తోత్రాలు. మోషే గారికి అప్పచెప్పాడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టే బాధ్యత. దాని యొక్క ఆ మందస్సం, ఆ పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దానికి ఇన్ని రంగులు ఉండాలి, ఫలానా రంగు ఉండాలి, వెండి ఎక్కడ పెట్టాలి, బంగారం దీంతో ఫలానా చేయాలి, ఇత్తడితో ఫలానా చేయాలని దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారం అనే పని మోషే గారికి ఏర్పాటు చేశాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. వారు దేవుని యొక్క సేవ, వారు ఐగుప్తు దేశం నుంచి పాపం యొక్క స్థితి నుంచి ఆ బానిసత్వం నుండి విమోచింపబడినప్పుడు, విడుదల పొందినప్పుడు, వారు కానాను దేశానికి వచ్చినప్పుడు దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. వారు ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, దేవుని సేవ ఎలా చేయాలి, గవర్నమెంట్ ఏ విధంగా నడవాలి అనే కొన్ని ఆజ్ఞలు మోషే గారికి ఇచ్చాడు. ఆ ఇవ్వటమే కాకుండా ఆయన దేవుని నివాసానికి అంటే ప్రత్యక్ష గుడారం అనగా ప్రత్యక్ష గుడారంలో ఏముంటాయంటే మోషేకి దేవుడిచ్చినటువంటి ఆ రాతి పలకలు 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. అంటే వాక్యం ఒకటి ఉంది. అంటే నేను యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్టయితే వాక్యమే దేవుడే వాక్యం. ఆది అందు వాక్యం దేవుడై ఉన్నాడని ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఎవరు ఉండేవారంటే దేవుడు ఉండేవాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే శక్తి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఈ యొక్క దేవుడు మొట్టమొదటి ఎక్కడ నివాసం చేశాడు అంటే ప్రత్యక్ష గుడారం నివాసం చేసేవాడు. ఏం చేసేవాడు? ఆయన ఏం చూసేవాడు అంటే వాళ్ళు తయారు చేసినటువంటి బంగారంతో తయారు చేసినటువంటివి, ఆ వెండితో తయారు చేసినట్టువి, ఇత్తడితో తయారు చేసినటువంటి ఎప్పుడు వాటిని చూస్తూ ఉండేవాడు. కానీ అయితే దేవుడు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని మనం వాక్యం చూస్తే కనుక దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన నివాసం చేసేది, ఎలా ఉండాలి అని మనం వాక్యం చూస్తే కనుక చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే కనుక చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రాలలో జీవాయువును వదగా నరుడు జీవాత్మ. చూడండి, ఇందుకు ముందుకు నరుని చేయకముందు 1వ అధ్యాయంలోను 2వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దేవుడు ఏం చేశాడంటే ఆయా జంతువుల్ని, పక్షులని, ఆడ మగ తయారు చేశాడు. అవన్నీ కూడా చక్కగా ముచ్చరించుకునేవి, సావాసం చేస్తూ ఉండేవి. అయితే దేవుడు ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు. అయితే నాకో సావాసం కావాలనుకున్నాడు దేవుడు. అందుకనే
ఆయనకు సావాసం కావడానికి, ఆయన స్నేహం చేయటానికి, ఆయన ఉద్దేశం అంతా తన వ్యక్తి, ఎవరైతే తనతో సావాసం ఉన్నారో వారితో నివాసించడానికి, వారితో ముచ్చరించడానికి ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం అంతా చెప్పుకోవడానికే దేవుడు తన స్వరూపమందు ఆయన అన్నాడు, మన స్వరూపమందు మన పోరుకు చెప్పున నరుణ్ణి శాద్దమని చేశాడు. దేవ స్తోత్రాలు. వాళ్ళని తర్వాత ఎలా చేశాడంటే అవని ఆదవని చేసేవాడు. చేసిన తర్వాత ఏం చేసేవాడు, ఎలా చేస్తాడు, దేవునికి మహిమ శరీరం ఉంది, వారికి మహిమ శరీరం ఉంది. దేవునికి యథార్థత పరిశుద్ధత ఉంది, వారికి కూడా యథార్థత పరిశుద్ధత ఉంది. దేవుని స్తోత్రాలు. కాబట్టి దేవుడు వారితో నివాసం చేసేవాడు, వారితో కలిసి ఉండేవాడు. అయితే సాతాను ఏం చేసిందంటే వారి చేత, నువ్వు నీ సావాసం చేయటానికి, మేము పాపం చేసినప్పుడు, ఒక్కసారే పాపం చేసినప్పుడు మమ్మల్ని నెట్టివేసావు. అయితే నీవు సావాసం చేయటానికి మనుషులను తయారు చేసుకున్నావా, ఈ సావాసం ఎంతకాలం ఉంటుందో నేనే చూస్తానని ఆ మనుషుల చేత ఏం చేయించిందంటే పాపం చేయించింది. చూడండి, పండు తినిపించింది. ఆదికాండము 3:7 అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడింది. 1:24 3:7 మనం చూసినట్టయితే ఆదికాండంలో సాతాను ఏం చేసిందంటే మోసం చేసింది. నువ్వు వీళ్ళతో సావాసం చేస్తావా, వీళ్ళతో కలిసి ఉంటావా, నువ్వు ముచ్చటేర్చడానికి నీ ఉద్దేశం అంతా వీళ్ళతో చెప్పుకుంటావా, కాబట్టి ఈ ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం నేను చూస్తానని సాతాను ఏం చేసిందంటే వారి చేత పండు తినిపించింది. పండు తినగానే ఏమైపోయింది, మహిమ శరీరం అంతా కోల్పోయారు. వారికి ఏ శరీరం వచ్చింది, భూసంబంధమైన శరీరం వచ్చింది. భూసంబంధమైన శరీరంతో దేవుని రాజ్యంలో ఉండడం మానవుడికి సాధ్యమా? ఇప్పుడు మనం ఉన్నాం, ఈ శరీరంతో దేవుని రాజ్యంలో ఉండగలదమా? ఈ శరీరం యొక్క ఆకలి, తిని పదార్థాల యొక్క వేరు, ఈ శరీరం యొక్క ఇంకా చెప్పాలంటే ఇంకా ఈ భూమి మీదే తప్ప పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశము లేదు ఈ శరీరంతో. దేవుని స్తోత్రాలు. అంచేత ఆ పాపం చేయించినప్పుడు దేవుడు ఏం చేసినంటే వారి సావాసం వారు దేవునితో కలిసి ఉండటం, వారు ఆయన నివాసం చేయటం, వారు దేవుడు కలిసి సాయంకాలం సమయంలో వారితో ఏదైనా వారు మాట్లాడుకునేవారు, ముచ్చడించేవారు. అటువంటి భాగ్యాన్ని వారు ఏం చేశారంటే సాతాను పండు తినిపించి పోగొట్టుకుంది. దేవుని స్తోత్రాలు. అయితే దేవుడు ఏం చేశాడంటే, అయితే ఈ పని నువ్వు చేస్తామని చూడండి, ఆయన ఏం చేశాడంటే యెషయా గ్రంథము 9:6 మనం చదివినట్టయితే, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడితో స్నేహం చేయాలి, మానవుడితో కలిసి జీవించాలి. నా యొక్క ప్లాన్ అంతా వానికి చెప్పుకోవాలి, నా ఉద్దేశం అంతా వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళ బాధ అంతా నాకు చెప్పుకోవాలి, వాళ్ళ అవసరం అంటే నాకు చెప్పుకోవాలి. ఒక తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఎటువంటి సంబంధం ఉండదు, అటువంటి సంబంధం ఉండాలి అని దేవుడు వాంఛించేవాడుగా ఉన్నాడు. అయితే సాతాను ఏం చేసింది, వారి చేత పండు తినిపించి 7:3 ఆ సావాసాన్ని పోగొట్టింది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన మహా పిచ్చి, ఎంత పిచ్చి అంటే దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు. అయ్యా నేను నీతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నేను కలిసి ఉండాలి, నేను సావాసం చేయటానికి, నీతో సావాసం చేయటానికి నేను చేసుకున్నాను అని యోహాను సువార్త 3:16 చూస్తే కనుక ఉంది. అక్కడ చూడండి ఎంత పిచ్చి అంటే దేవునికి. చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఉంది. దేవుని స్తోత్రాలు. కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసించేవాడు, తన అద్వితీయ కుమారుని పుట్టినవాని వందు విశ్వాసం ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. దేవుని స్తోత్రాలు. చూడండి, అక్కడ వాక్యం చూస్తే కనుక దేవునికి ఎంత ప్రేమ అంటే లోకమును ఎంతో ప్రేమించాడు అంట. ఆయన ఎంత ప్రేమించాడు అంటే ఆ మహిమ శరీరంతో ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంటే ఆ సావాసం కోల్పోజేసింది. మట్టి శరీరం మహిమతో, మట్టి శరీరంతో ఉన్నవాడు స్నేహం కుదరదు. ఆయన పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు, ఈ భూలోకంలో మానవుడు ఉండిపోయాడు. అయితే దేవుని యొక్క ప్రేమ ఏంటంటే నేను నీతో కలిసి జీవించాలి, నేను మీలో ఉండాలి అని ఏం చేస్తాడంటే ఆయన మానవుడుగా భూమి మీదకి వచ్చేసాడు. ఎలా వచ్చాడు అంటే యెషయా గ్రంథం 9:6 స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే అక్కడ ఏలైననగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని
అతనికి పేరు పెట్టబడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి మానవుడు ఆ మట్టి శరీరం ధరించుకున్నప్పుడు, మహిమ శరీరం పోగొట్టుకున్నప్పుడు, మీరు మట్టి శరీరంతో ఉంటే కనుక నీ స్నేహాన్ని విడిచిపెట్టలేను. నీలో నేను ఉండాలి, నీతో కలిసి ఉండాలి, నువ్వు నేను మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఆ యొక్క నేను కూడా మీలాగే మట్టి శరీరం ధరించుకుని వచ్చేస్తానని ఏం చేశాడంటే ఆయన ఫిలిప్పీ రాసిన పత్రిక 2:7 ప్రకారం ఆ పరలోక రాజ్యం అంతా కూడా తన మహిమనంతా కూడా విడిచిపెట్టి రీతిగా తనకు తానే మానవుడిగా ఈ భూమి మీదకే వచ్చాడు. అదే నేడు క్రిస్మస్ మెసేజ్. యెషయా గ్రంథం 9:6 అది ఏలైనా మన కుమారుడని చెప్పబడ్డాడు. ఏ విధంగా వచ్చాడు ఆయన? మత్తయి 1:21 చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. దేవుని స్తోత్రాలు. చూడండి, మరియ గారికి దేవుడు ఎందుకున్నాడో ఈ లోకానికే మానవులతో కలిసి జీవించడానికే, మానవుల పాప నుంచి శాప నుంచి విడిపించడానికే ఆ స్త్రీని ఎన్నుకుని ఏం చేశాడు? మనిషి కుమారుడిగా భూమి మీదకే వచ్చాడు. మన మట్టి శరీరం ఉంటే ఆయన కూడా మట్టి శరీరం ధరించుకుని వచ్చేసాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే అంతనే నా నివాసం మనుషులతో కలవగా అంటాడు. దేవుని స్తోత్రాలు. ఆయన మానవుని విడిచిపెట్టేవాడిగా లేడు. మానవుడు అంటే పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటే చచ్చిపోయే అంత ప్రేమ. దేవుని స్తోత్రాలు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని యోహాను సువార్త 3:16 రాయబడి ఉంది. అంచేత మట్టి శరీరం మహిమ శరీరం పోగొట్టుకున్నట్టే మట్టి శరీరం ఆ మట్టి శరీరంతో కూడా వచ్చేసాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఈ లోకానికి సువార్త ప్రకటించాడు. అనేక జనాంగాన్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, మోగవారికి మాట ఇచ్చాడు, గుడ్డివారికి కొందరిచ్చాడు, చచ్చిపోయిన వారిని లేవనెత్తాడు. మత్తయి సువార్త 4:4 నుంచి కింద చదివితే కనుక అనేకమైన శిశువుని ఎన్నుకున్నాడు ఆయన. వారికి తన బోధంతా బోధించాడు. దేవుని స్తోత్రాలు. అయితే సాతాను ఏం చేసిందంటే అప్పుడు మహిమ శరీరంతో ఈ మానవులు ఉంటే కనుక ఆ మహిమ శరీరం పాపం చేయించి మహిమ శరీరం పోగొట్టేశాను, మట్టి శరీరం ధరించుకుంటే నువ్వు మట్టి శరీరం ధరించుకునేతో మళ్ళీ కలిసి ఉంటాకు వచ్చేసావని మళ్ళా ఏం చేసిందంటే ధర్మశాస్త్ర బోధకుడి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థత చేస్తున్నాడు, చనిపోయిన వాళ్ళు ఎగ్గొడుతున్నాడు, లేపుతున్నాడు, అనేక బ్రతుకుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. మీరు ఉన్నారంటే ఏ కార్యం చేస్తారేది, మీ ద్వారా ఏ కార్యం జరుగుతలేదు. కానీ జనమంతా యేసు వెంబడేస్తున్నారు. మీ పరువు పోయినట్టే, మిమ్మల్ని ఎవరు వెంబడించరు అని ధర్మశాస్త్ర బోధకుడికి ఒక పక్కన ప్రేరేపించింది. ఎందుకు అంటే ఆయన ఆనాడు పొంతి పిలాతు వారంతా పరిపాలన చేస్తున్నట్టు ఆడ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో నేను యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు, నీ సీటు ఖాళీ, నీ రాజరకు ఉండదు, ఆ యేసే ఈ యొక్క యూదులందరినీ పరిపాలన చేస్తాకు వస్తున్నాడు అని రాజకీయ నాయకుడిని లేవనెత్తింది, వాళ్ళని ప్రేరేపించింది. నామకార్థ భక్తుల దగ్గరికి వెళ్ళింది. రక్షణ పొందుకొని క్రైస్తవులని పిలబడ్డవారు, రక్షణ పొందినవారు, ఆయన చేసిన అద్భుతాలు అనేకమంది చూసిన వారు కూడా ఇదిగో మీరు యేసుప్రభు నమ్ముకుంటే ఆయన్ని రేపొద్దుట ఆ యెరూషలేము వీధిలో కొడతారు, తిడతారు, ఆయన మీద పిడుగు తిరుగుతారు, ముఖం మీద ఉమ్మేస్తారు. ఆ పౌలు ఏ విధంగా సంఘాన్ని హింసించాడు, మిమ్మల్ని కూడా హింసిస్తాడు అని నామకార్థ క్రైస్తవులు కూడా ప్రేరేపించింది. ఇదంతా ఎందుకంటే మరి పరిష్కారం ఏంటి అని అంటే ఆయన చంపేయటం పరిష్కారం అని. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే మనుషులతో దేవుడు కలిసి జీవించడం, వారితో సావాసం చేయటం, వారితో నివాసం చేయటం సాతానికి ఇష్టమో లేదు. ఆ విధంగా ఆయన చంపేశారు, సిరివేశారు. యెరూషలేము వీధిలో ఆయన సిరివేశారు. ఆ సిరి మీద రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి 3వ రోజు లేచాడు. దేవుని స్తోత్రాలు. అప్పుడైతే మొట్టమొదటి అయితే మహిమ శరీరంతో స్నేహం చేశాడు వారితో. రెండోసారి అయితే మానవుడిగా వచ్చి కలిసి మానవుడితో నివాసం చేశాడు. ఎందుకంటే మానవుడు ఎందుకు తయారు చేసుకున్నాడు? వారితో సావాసం చేయటానికి, తన ప్లాన్ అంతా వాళ్ళకి తెలియజేయటానికి, తన ఉద్దేశం అంతా వాళ్ళకి తెలియజేయటానికి, వాళ్ళ బాధ అంతా ఆయనకు చెప్పుకోవటానికి, వారి యొక్క అవసరతలన్నీ చెప్పుకోవటానికి దేవుడు వారితో కలిసి జీవించడానికి ఆశపడేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. అదే సాతాను ధర్మశాస్త్ర బోధకులని, నామకార్థ క్రైస్తవులని, నామకార్థ భక్తులని, ఆనాడున్న రాజకీయ నాయకులని, రాజులను ప్రేరేపించి ఆయన చంపించింది. అయితే దానికి తెలియకుండానే వేదశాస్త్రం ప్రకారం చూస్తే కనుక రక్త ప్రోక్షణ లేకుండా పాపశాప విమోచన లేదు. కాబట్టి ఒక పరిశుద్ధుడైన మానవుడిగా దేవుడు రావాలి, ఆ దేవుని ద్వారా పాపశాప విమోచన కలగాలని వేదశాస్త్రం చెప్తుంది. అందుకనే దేవుని వాక్యం కూడా ఆ వేదశాస్త్రం కూడా రాయబడి ఉంది. తమసోమ జ్యోతిర్గమయ, అస్తమ సద్గుణమయ, మృత్యుమారం అమృతంగమయ, తదరక్తం పరమాత్మ పుణ్యదానం బలియాగమని వాక్యం రాయబడి ఉంది.
అంటే మన మోక్షాన్ని మార్గం చూపేవాడు ఏమై ఉండాలంటే జ్యోతిర్మై ఉండాలి. జ్యోతి అనగా వెలుగు, అంటే వెలుగు అనేది నీతి గుర్తు, చీకటి అనేది పాపానికి గుర్తు. ఎలాంటి వాడై ఉండాలి? మోక్షాన్ని మార్గం చూపేవాడు అంటే సత్యవంతుడై ఉండాలి, అంటే త్రికరణ శుద్ధి గలవాడై ఉండాలి. అంటే మనస వాచ కర్మ అంటారు, అంటే ఆలోచించింది మాట్లాడింది క్రియలు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వాడు ఏమవ్వాలంటే ప్రజల కొరకు తన రక్తాన్ని దానం చేయాలి. అది ఎందుకునే తన రక్తం పరమార్థం, పుణ్యదానం, బలియాగం. పాపుల కొరకు పనుల కొరకు తన రక్తాన్ని ఎవరైతే పరిశుద్ధంగా మానవుడికి వచ్చిన దేవుడు ఆయన రక్తాన్ని పెడతారో ఆ రక్తం ద్వారా ఏమవుతుంది? పాపశాప విమోచన అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని స్తోత్రాలు. కాబట్టి సాతానికి తెలియకుండానే యేసుప్రభు జననం ఆ రక్తం చిందించడం ద్వారా, ఆయన చనిపోవడం ద్వారా, ఆయన పుట్టడం ద్వారా, తిరిగి 3వ రోజు లేవటం ద్వారా ఏమవుతుందంటే పాపశాప విమోచన అనేది మానవుడికి కలుగుతుందండి. దేవుని స్తోత్రాలు. అంచేత ఎక్కడ ఉంటుంది అంటే యోహాను సువార్త 20 అధ్యాయాలు ఉంటుంది. ఆయన తిరిగి 3వ రోజు చీకటి ఉండగానే సమాధి నుంచి లేచాడని. లేచి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసి అప్పుడు అనుకున్న సాతాను మనుషులతో ఉండటం లేకుండా చేశాను అనుకుంది. కానీ ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత సాతానికి అర్థమైంది, అయ్యో నేను చాలా తప్పు చేశానని. అయితే ఇప్పుడేం చేస్తున్నాడంటే ఆయన చూడండి, దేవుని స్తోత్రాలు. ఇప్పుడేం చేస్తున్నాడు? చనిపోయాడు, మానవుడిగా వచ్చాడు, కలిసి జీవించాడు, మనుషులతో నివాసం చేశాడు, మనుషులతో ఫ్రెండ్షిప్ చేశాడు, తన బోధ అంతా తెలియపరుచుకున్నాడు, తన ఉద్దేశం అంతా తెలియపరిచాడు. అయితే ఇప్పుడేం చేస్తున్నాడు అంటే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఇంకా దగ్గర అయిపోయాడు. ఎలా దగ్గర అయిపోయాడు అంటే పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మనకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన ధరని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 6వ అధ్యాయం 19 పైన చదువు 17 నుంచి 19 వరకు మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఉంటుంది. 1 కొరింథీ 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఇదిగో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. దేవుని స్తోత్రాలు. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమని చెప్తుందంటే మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. మారు మనసు పొంది పాపరూపుని రక్షణ పొందుకున్న వారు ఎవరు నివాసం చేస్తున్నారంటే ఇప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నివాసం చేస్తున్నాడు. ఎక్కడ ఉంటుంది అంటే ఇది ఆనాడే దేవుడు మనకు వాగ్దానం చేశాడు యోవేలు ద్వారా. అపోస్తలుల 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే కనుక అంత్యకాల దినంలో నా ఆత్మ మీకు కుమ్మరిస్తాను, మనుషులందరి మీద కుమ్మరిస్తాను అని దేవుడు మాట్లాడాడు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? సర్వసత్యంలోకి నడిపింపబడతారు. యవనస్తులు దర్శనాలు చూస్తారు, రుద్రులు కలలు అంటారు. అంత మాత్రమే కాదు, ఆత్మదేవుడు వచ్చి ఏం చేస్తాడంటే మన దేహంలో నివాసము చేస్తాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి మొట్టమొదట ఏం చేశాడు? పరలోక రాజ్యంలో అవాదంతో కలిసి నివాసం చేశాడు. అయితే సాతాను ఏం చేసింది? మోసం చేసి ప్రభువుని వారి చేత పండు తినిపించి ఆ స్నేహాన్ని వారితో నివసించకుండా వారితో నివసించకుండా చేసింది. దేవుని స్తోత్రాలు. అయితే మొట్టమొదటి ఆయన ఎక్కడ ఉన్నాడంటే డేరాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. అవన్నీ చూస్తూ ఉన్నాడు కానీ ఆయనకి పెద్ద సంతోషం ఏమీ రాలేదు. ఆ రంగులు చూసేవాడు, బంగారం చూసేవాడు, వెండి చూసేవాడు కానీ ఆయన పెద్ద నిజమైన సాటిస్ఫాక్షన్ లేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మనుషులతో ఉండాలి. అవ్వాదంకి అదే ప్రతిరోజు తలబోటైన దేవుడు వారితో మాట్లాడేవాడు అంట. దేవుని స్తోత్రాలు. కానీ ప్రత్యక్ష గుడారం ఏం కాపాడుతున్నాయి ఆయనకి? ఆ వెండితో చేసిన వస్తువులు, బంగారంతో చేసిన వస్తువులు, ఆ రంగు తెర అవి కాపాడుతుంది తప్ప మాట్లాడుకుంటాకే ఏమైనా చెప్పడానికే అవేమన్నా ఈయనకి చెప్తాకి రేపు యేసుప్రభు బోరు కొట్టేసింది. అయితే రెండోసారి ఎక్కడ నివాసం చేస్తాడంటే ఆయన చూడండి ఎక్కడ ఉంటుందంటే 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 1 నుంచి 3వ వచనంలో రాయబడి ఉంది. ఆయన రెండో నివాసం ఎక్కడ ఉందంటే 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూడండి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు
ఒక నగరును కట్టవలెనని తీర్మానం చేసుకొని బరువులు మోయుటకు ఆ, 70,000 మందిని ఆ. కొండల మీద మ్రాణులు కొట్టుటకు దేవుని స్తోత్రాలు. చాలండి, ఇక్కడ ఈ వాక్యం చూస్తే కానీ అదే రెండో దినవృత్తాంతం 6వ అధ్యాయం 8, 9 వస్తున్నారు చదువు. 8 నుంచి 9, 10, 3 వచనాలు. అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో యెహోవా సొలొమోను అంటున్నాడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవాలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశం మంచిదే గాని నీవు ఆ మందిరమును కట్టరాదు. చూడండి, ఇక్కడ దావీదు దేవుని మందిరం కట్టాలని ఎన్నో వేల టన్నులు బంగారం, ఎన్నో వేల టన్నులు వెండి ఇత్తడన్నీ సంపాదించాడు. కానీ దేవుడు హఠాత్తుగా చెప్తున్నాడు, అయ్యా నువ్వు మందిరం కట్టాలని ఆలోచిస్తున్నావు కానీ నువ్వు కట్టడానికి అర్హుడు కాదు, కానీ నీ కడుపును పుట్టినటువంటి నీ కుమారుడు మందిరాన్ని కడతాడని చెప్పాడు. దేవుని స్తోత్రాలు. కానీ సొలొమోను ఫస్ట్ కంటే ఎక్కడ నివాసం చేశాడు? డేరాలో నివాసం, ప్రత్యక్ష గుడాలలో నివాసం చేశాడు. తర్వాత ఎక్కడ నివాసం చేశాడు అంటే దేవుడు సొలొమోను 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం 1 నుంచి 3 చూస్తే కనుక ఆయన సొలొమోను కట్టినటువంటి దేవాలయంలో నివాసం చేశాడు. ఆ దేవాలయంలో చూసినప్పుడు సొలొమోను ఎన్నెన్నో బంగారంతో చేశాడు, ఎద్దులను, నెమళ్లను, ఏవో దేవదూతలను ఏవేవో చేశాడు. కానీ ఈయనతో మాట్లాడతాయా? ఈయన వారితో మాట్లాడతాడా? అవి వెండితో బంగారంతో చేసిన ఏం మాట్లాడతాయి? మాట్లాడు. అక్కడ కూడా బోర్ వచ్చేసింది యేసుప్రభుకి. దేవుడికి బోరు కొట్టేసింది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మానవుడితో కలిసి సావాసం చేయటానికి, వారికి తన ఉద్దేశం, తన ప్రయాణం, తన ప్రణాళిక చెప్పడానికి, ఆ మానవులు వారి బాధ సాధ ఆ అవసరతను చెప్పుకోవడానికి, వారి బాధలు చెప్పుకోవడానికి, సావాసం చేయడానికి, వారితో కలిసి సావాసం చేయడానికి, వారు నివాసం చేయడానికి దేవుడు మానవుని ఆది నుంచి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ మానవుని ఏం చేస్తున్నాడంటే ఆ పాపం చేత సాతాను చేత ప్రేరేపింపబడి ఇటు ఆ మార్గం ఈ మార్గం ఒక్కొక్కగా ఏరిపోతున్నాడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి సొలొమోను కట్టిన దేవాలయంలో కూడా దేవునికి పెద్ద సంతోషం అనేది, సాటిస్ఫాక్షన్ అనేది రాలేదు. అయితే అందునే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఏం చేశాడంటే ఆయన ఈ భూమి మీదకే వచ్చేసాడు. దేవుని స్తోత్రాలు. మానవుడితో కలిసి మానవుడిగా జీవించాడు, బోధ చేశాడు, బోధకుడిగా జీవించాడు. ఒక మానవుడు పాపశాపం నుంచి ఏ విధంగా ఇడిపింపబడాలో ఆ బోధ బోధించాడు. వారికి ఒక మానవుడు ఎలా ప్రవర్తనకరి ఎలా జీవించాలో అందరికీ మాదిరికరంగా జీవించాడు. ఆయన చనిపోయి 3వ రోజు లేచాడు. మరి ఇప్పుడు ఎక్కడ జీవిస్తున్నాడంటే ఆయన ఈ యొక్క కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం మన దేహంలోనే ఆయన నివాసం చేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. ఎక్కడ నివాసం చేస్తున్నాడో మన దేహంలోనే ఆయన నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు మనం అంటే రక్షణ పొందుకున్న ప్రతి బిడ్డలో ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఆలోచన చెప్తూ ఉంటాడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు తన ఉద్దేశం అంతా తెలియజేస్తాడు, తన ప్రణాళిక అంతా తెలియజేస్తూ ఉంటాడు, తన ఆలోచన అంతా చెప్తూ ఉంటాడు. మన బాధ అంతా ఆయనకి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఎక్కడ ఉంటాడంటే రక్షణ పొందుకున్న వారు ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివాసము ఉంటుంది. దేవుని స్తోత్రాలు. అంతేనే పెంతెకొస్తు దినమందు 2వ అధ్యాయం అపొస్తలుల 2వ అధ్యాయం మనం చూస్తే కనుక వారు వాగ్దానం కొరకు యోవేలు ద్వారా అపొస్తలుల 2వ అధ్యాయం 17 వస్తున్నారు వాగ్దానం చేయబడిన ఆ ఆదరణకర్త ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి అగ్ని జ్వాలల వరకు వచ్చి వారు నివాసం చేసి కొంతమందికి వాక్శక్తి ఇచ్చాడు. ఏ సేవ చేసే శివార్థకుడికి వరమన్నవాడు సువార్త చేసే అభిషేకం ఆ పవర్ ఇచ్చాడు. ధైర్యం లేనివాడికి ధైర్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే పిరికితాను పోతుంది, ధైర్యం వస్తుంది, అపిత్ర కార్యాలు చేయడం, పరిశుద్ధంగా జీవిస్తాం. అందులో ప్రభు అన్నాడు. ఆ ప్రభుత్వం మనతో కలిసి ఆ ప్రభు జీవించాలంటే ఏం చేయాలంటే ఆయన మనలో జీవించాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడు, మీ పరలోకతండ్రి పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఆయన మనలో నివాసం చేయాలి, మనతో మాట్లాడాలి, ఆయన స్వరం మనం వినాలి. అంటే ఏం చేయాలంటే ఆయన పేతురు రాసిన 2వ అధ్యాయం ప్రకారం అప్పుడే సమస్త దుష్టత్వం సమస్త కపటం ఇడిచిపెట్టి అప్పుడే శిశుని పోరిన బిడ్డవలే మనం జీవించినప్పుడు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారం మన హృదయంలో నివాసం చేసి ఏం చేస్తే మనకు ఆదరణ ఇస్తాడు, ఆలోచన చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం యొక్క టైటిల్ నేను అందుకే పెట్టాను, దేవుని నివాసము నీవే. దేవుని స్తోత్రాలు. ఎవరు అంటే మారుమనసు మంది పాపరుక్కుని రక్షణ పొందుకున్న ప్రతి వారిలో కూడా ఎవరు నివాసం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. మొట్ట ఎక్కడ నివాసం చేస్తాడంటే ప్రత్యక్ష గుడారంలో. దేవునికి సంతోషం లేదు. రెండో చోట ఎక్కడ నివాసం చేశాడంటే
సొలొమోను కట్టిన దేవాలయంలో నివాసం చేశాడు. దేవునికి సంతోషం లేదు. మూడోసారి ఎక్కడ నివాసం చేశాడంటే ఎవరైతే ఆ యేసుప్రభు జన్మ మనం పునరుద్ధానం ముందు పాపరూపు నిలిచిపెట్టి రక్షణ పొందుతారు వారి దేహాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసము చేస్తాడు. రేపు ఒకవేళ మనం ఇప్పుడు చనిపోయిన కానీ ఏం చేస్తామంటే ఆయన అన్నాడు, ప్రసంగంలో ఉంది మొదట 12:7 వచనంలో ఉంటుంది, మట్టి తిరిగి మొన్నైపోయిను ఆత్మ దాన్ని దయచేసి దేవుని వద్దకు మళ్ళా పోనని ఉంటుంది. దేవుని స్తోత్రాలు. అందులో మన దేవుడికి మనం చచ్చిపోనే కదా రేపు పొద్దున్న ఈ యొక్క దేహం మట్టి మళ్ళీ మట్టి అయిపోద్ది, ఆత్మ ఎక్కడ దేవుని దగ్గరికి వెళ్తుంది. అవాదం ఏదేమి ఉన్నారో దేవునితో ఎలా గడిపారో ఆ పరలోక రాజ్యంలో మనం దేవునితో ఆ విధంగా గడుపుతాం. భూమి మీద ఉన్న మన హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. రేపు పొద్దున్న చనిపోయినా మరి అవాదంతో ఏ విధంగా జీవించాడు పరలోక రాజ్యం దేవునితో మనం ఆ విధంగా ఉంటాం. ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అంతే ఆయన పేరేంటి ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనగా గాడ్ బీ విత్ అస్. దేవుని స్తోత్రాలు. దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన చుట్టూ ఉంటే దేవుడు. దేవుని స్తోత్రాలు. కాబట్టి దేవుని నివాసం ఎవరంటే నీవే. రక్షణ పొందుకున్న నీవే, పాపరుపుకున్న నీవే, పరిశుద్ధంగా జీవిస్తున్న నీవే. నీరవుడు ఆయన ఏం చేస్తాడు ఆలోచన చెప్తాడు. నీరవుడు ఏం చేస్తాడు ఆదరణగా ఇస్తాడు, ధైర్యం ఏదో నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఏ పని చేయడానికి ఆయన నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు, నీతిగా జీవించడానికి సామర్థ్యాన్ని కాలం చేస్తాడు, ఎబిలిటీ ఇస్తాడు ఆయన. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు నేను అంత పరిశుద్ధంగా ఎక్కడ జీవించాలి ఎలా జీవించాలి అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే కనుక ఏదైనా సాధ్యం. ఆయన సమస్తము ప్రభు అన్నాడు చాడు మీకు సమస్తం సాధ్యం అని చెప్పాడు. కాబట్టి దేవుడు కొద్దివాక్యం దీవించిన కాక ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, కృపామయుడ, పరిశుద్ధుడా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వందనాలు ప్రభు. అవును, మొట్టమొదట నువ్వు ప్రత్యక్ష గుడాలలో నివాసం చేసావయ్యా తండ్రి. నీకు సంతోషం సాటిస్ఫాక్షన్ లేదు. రెండోది సొలొమోను కట్టిన దేవాలయం నివాసం చేస్తావు. అయినా నీకు నీ ఉద్దేశం అది కాదు ప్రభు. ఆది ఆదాముతో ఏ విధంగా నువ్వు మాట్లాడావో నా దేవ ఆ విధంగా మాలో ఉండి మాతో ఉండి నువ్వు మాతో ముచ్చడించాలని, నీ ప్రణాళిక అంతా చెప్పాలని, మా బాధ మా అవసరత నీకు చెప్పుకోవాలని ఉద్దేశించి ఉన్నావు. అందుకే మేము మానవుడిగా ప్రభు మారినప్పుడు మహిమ శరీరం పోగొట్టుకున్నప్పుడు నువ్వు మహిమ శరీరం ఇడిచిపెట్టి మట్టి శరీరం దాచుకుని మానవుడిగా వచ్చావయ్యా ప్రభు. సాతాను నిన్ను ప్రభు అందరిని చేత చంపించినప్పుడు ఇండైరెక్ట్గా నా దేవా ప్రభు నువ్వు చనిపోయి ఇంకా దగ్గర అయిపోయావు. పరిశుద్ధాత్మలో రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి హృదయాలు నివాసం చేస్తున్నావు ప్రభు. ప్రభాన ఇట్టి భాగ్యం ప్రపంచంలో ఎవరికి లేనటువంటి భాగ్యం నాదే ప్రభాన తండ్రి. ఇది క్రైస్తవులు అందరూ తెలుసుకొని ప్రభా సృష్టికర్త అని దేవుడు మాలో ఉన్నాడని, మాతో ఉన్నాడని, మాకు ఆలోచనకర్తగా ఉంటాడని ప్రభా గుర్తించి ప్రభా రాజా వక్ర మార్గం నడవకుండా, రాజా పాప మార్గం వారు నిలవకుండా రాజా నీతో కలిసి జీవించే గొప్ప భారం భాగ్యం ప్రతి వారికి అనుగ్రహించి మహిమ పొందుకొని యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామను బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.